సాముద్రికం వణిజం చొరపూర్వం శలాకధూర్తం చ చికిత్సకం చ అరించ మిత్రం చ కుశీలవంచ వైతాన్ సాక్ష్యే త్వధికుర్వీత సప్త. రాజా, చేతి రేఖలు చూసి జోస్యం చెప్పేటువంటి వాడు, దొంగలించినటువంటి సొత్తుతోటి వ్యాపారం చేసేవాడు, మోసగించి జోదం ఆడేటువంటి వాడు, వైద్యుడు, శత్రువు, స్నేహితుడు, నాట్యం ఆడేవాడు, ఈ ఏడుగురిని కూడా సాక్ష్యము కోసము వాడరాదయ్యా. ఆదరంతో అగ్నిహోత్రాన్ని అనుష్ఠించటం, ఆదరంతో మౌనాన్ని వహించటం, ఆదరముతో వేదాధ్యయనం చెయ్యటం, ఆదరంతో యజ్ఞాలను అనుష్ఠించటం, ఈ 4 అభయాన్ని కలిగిస్తాయి. శ్రద్ధగా అనుష్ఠించకపోతే వాటి వలన కూడా భయం కలుగుతుంది అన్నాడు. అంటే వేదాన్ని ఆశ్రయించినటువంటి వాడికి భయం కలగదు అనడంలో ఆంతర్యము, వాడి వెనకాల ఒకళ్ళు వెనకాల కత్తి పట్టుకుని ఇందాక పశువుల కాపర్లాగా దేవుడు వచ్చి రక్షిస్తాడు అని కాదు. ధర్మాచరణ కలిగించేటువంటి ధైర్యం అది, ధర్మాచరణ కలిగిస్తున్నటువంటి జ్ఞానం అది. ఎక్కడ జ్ఞాని ఉంటాడో అక్కడ భయం నిలబడదు అని శాస్త్రం. మౌనాన్ని, వేదాధ్యయనాన్ని, యజ్ఞాలని, వైదిక క్రతువుల్ని నిర్వహించటంలో కలిగినటువంటి ధర్మాచరణ కలిగిస్తున్నటువంటి ధైర్యాన్ని అక్కడ మనం కామ్యంతో దానిలో అజ్ఞానాన్ని జొప్పించటం వలన కలిగేటువంటి భయాన్ని మనం కనుక పరిశీలిస్తే అక్కడ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం అర్థమవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ చాలా జాగ్రత్తగా కొంతమంది వ్యక్తుల్ని వర్ణిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్య చేసిన వారితోటి సమానము అని. ఈనాటి మేధా స్వరూపమైనటువంటి సమాజాన్ని గమనిస్తే ప్రతి కుహనా మేధావికి అంటే బ్రాహ్మడు బ్రాహ్మణుడు అనేటువంటి మాట గురించి మాట్లాడగానే వారిలో ఒక అసూయ రేగుతుంది. బ్రాహ్మణుడు గురించి మాట్లాడారనుకోండి, వాళ్ళని కించపరచటం అనేటువంటి, ఆ కించపరచటం ఎప్పుడు వస్తుంది? నువ్వు నాకన్నా తక్కువ వాడివి అనేటువంటి భావన ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే పక్కవాడిని చూసినటువంటి అసూయ. ఆ అసూయ ఎందుకు కలుగుతోంది అంటే అది వాడి జ్ఞాన పరిధి అటువంటిది. అక్కడ బ్రహ్మత్వము, బ్రహ్మజ్ఞానము అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణ సంజాతుడితోటి పోలుస్తూనే అసలు బ్రాహ్మణ సంజాతులు కాని అటువంటి బ్రహ్మజ్ఞానుల్ని కూడా మనము అంతే పవిత్రంగా కొలుస్తున్నటువంటి పవిత్ర భూమిలో ఉన్నప్పుడు ఒకరిని చూసి అసూయ చెంది అంతలా ఏడవవలసినటువంటి పని లేదు అని నా అభిప్రాయం. అది వాడి కర్మది, వాడి జ్ఞానం అటువంటిది, తినే ఆహారంలో ఉన్నటువంటి సంస్కారం అటువంటిది. కాబట్టి వాడిని మనం ప్రశ్నించాల్సి, వాడితో మనం వెళ్ళి నేను గొప్పవాడిని అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిజమైన జ్ఞాని తన ఉనికిని తన సాధనా బలంతో సంపాదిస్తాడు, అజ్ఞాని తన వితండవాదంతో సంపాదిస్తాడు. అది వాడి మూర్ఖత్వము, వాడి అజ్ఞానానికి సూచిక. ఇలా పురాణాలని, ఇతిహాసాలని, మన యొక్క చరిత్రని అవహేళన చేసినటువంటి వాళ్ళు అదే నోరు బయట పెట్టుకుని చచ్చిన దాఖలాలు కూడా కనపడుతూనే ఉన్నాయి మనకి. అందరూ బాగుండాలి, ఇది మనం కోరుకోవాలి. కానీ వాడి పాపకర్మను వాడు అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎదుటివారిని చూసి నిందించేటువంటి హీన స్థాయిలో వాడి జ్ఞానం ఉంది అంటే వాడి కర్మ. అది ఏం చేస్తాం మనం? ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించాలంటే అహంకారాన్ని చంపుకున్నవాడే మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి నమస్కారం చేయగలుగుతాడు. ఆ నమస్కారాన్ని అందుకునేటువంటి వాడు కూడా అంత వినయ సంపన్నుడైనప్పుడే ఆ నమస్కారానికి అర్హుడవుతాడు, నమస్కారాన్ని స్వీకరించగలుగుతాడు. లేకపోతే ఆ నమస్కారము యొక్క సమయము తాత్కాలికంగానే మిగిలిపోతుంది గమనిస్తే కనుక.